ఈరోజు మనం హౌ టు మేక్ కీమా కట్లెట్స్ అండి. చికెన్ కీమా తోటి కట్లెట్స్ ఎలా చేసుకోవాలని ఇలాగ పెద్దది తెచ్చుకొని మనం ఇలాగ లెగ్ పీసులు పెద్దవి తెచ్చుకొని దాన్ని కొంచెం తురుముకోవాలండి. గ్రేటర్ తోటి తురుముకోవాలి. మేము తురిమేమండి, కొంచెం తురిమితే అంతే సరిగ్గా తురుము అది రాలేదు మాకు, కొంచెం ఇది షార్ప్గా లేదు, అందుకనే తురిమితే రాలేదు మాకు. అందుకనే మిక్సీలో చేసామండి తురుమదిని. ఆ మిక్సీలో తురుమది తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లిపాయి, కొంచెం కారం, కొంచెం జీరా పౌడరు, చికెన్ మసాలా, గరం మసాలా, కార్న్ ఫ్లోరు, కొంచెం పెరుగు, ఒక చిన్న బంగాళదుంప, చిన్న క్యారెట్టు, ఇవన్నీ మనం సాల్టు, ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలండి. కొంచెం పసుపు అది వేసుకుంటే ఒంటికి మంచిదండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. క్యారెట్ను బంగాళదుంప కూడా తురుము తీసేసుకోవాలి ముందే. మనం కొంచెం పెరుగు కూడా తీసుకున్నానండి నేను దీంట్లోని. కొంచెం ఉల్లిపాయ ముక్కలది, ఆనియన్ ముక్కలది వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇంట్లో లేదండి, అందుకని వేయలేదు నేను. జీరా పౌడరు, కొంచెం చికెన్ మసాలా, సాల్ట్, పెరుగు, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కొంచెం ఇవన్నీ కొంచెం కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్నానండి. దాని తర్వాత క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి మనకి తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని మొత్తం అంతా కలిసేటట్టు చాలా బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర అది కూడా ఉంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర లేకపోయలేదు. దీంట్లోని చికెన్ తురుము అది తీసుకున్నానండి. ఇదంతా చికెన్ తురుము మొత్తం తీసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట సేపు చక్కగా నానబెట్టుకుంటే బాగా నానుతుందండి. నాని మనకి క్రిస్పీగా బాగా వస్తాయండి. చక్కగాను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తీసిన తర్వాత అరగంట అయిన తర్వాత ఇలా బాల్స్లో చేసుకొని నేను ఊతప్పం డీప్ ఫ్రై చేయకుండా ఊతప్పం రేకు మీద నేను ఇలా పెట్టాను. డీప్ ఫ్రై మంచిది కాదుకండి, ఆయిల్ ఫుడ్ అదిని. అందుకని కొంచెం ఇలాగ క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయని ఊతప్పం స్టవ్ మీద పెట్టాను. ఇది కంపల్సరీ సిమ్లోనే పెట్టుకొని చెయ్యాలండి, లేకపోతే ఉడకదండి లోపల, అదిని పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పేసానని మనం ఎప్పుడూను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. రేకు వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తిరగేసుకుంటే కింద వచ్చిన కలర్ కూడా పైన కూడా వచ్చి చాలా బాగుంటుంది. ఈ లెగ్ పీసెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, దాన్ని సూప్ కింద చేసామండి. సూప్ కింద చేసి దాంట్లో నంచుకొని తింటూ ఉంటే అబ్బో ఎలా ఉందో ఇంకా చెప్పలేమండి. మీరు కూడా చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. మీరు కామెంట్ చెయ్యండి టేస్ట్ బాగుందో లేదో. మా అమ్మాయి అయితే చాలా ఇష్టపడిందండి. అసలు తింటుందో చూసారు ఎలాగ, అసలు చాలా ఇష్టపడిందండి. ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.